గడువుకు ముందే స్థానిక ఎన్నికలు నిర్వహించబోతున్నారా? ఇప్పటికే ఎలక్షన్ కమిషనర్ రాసిన లేఖ ఆధారంగా చూసుకుంటే వాస్తవానికి మార్చి, ఏప్రిల్ వరకు ఇంకా వాళ్ళ గడువు ఉన్నా సరే సర్పంచులు గానీ, లేదంటే నగర పురపాలక సంస్థల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు వీళ్ళందరికి సంబంధించి అవి ముందే నిర్వహించాలి అనేది వాస్తవానికి ఎప్పటి నుంచే రేపు అక్టోబర్ నుంచే ఆ ప్రక్రియ మొదలు పెట్టమన్నారట. జనవరిలో కంప్లీట్‌గా ఎన్నికలు నిర్వహించేయాలి. ఎన్నికల ఫలితాలు కూడా వచ్చేయాలి అనేది ఆమె చెప్పిన మాట. అయితే కానీ ఇంకా వాళ్ళకి మార్చి, ఏప్రిల్ వరకు సమయం ఉంది. ఇప్పటికే మొన్న జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ 2 చోట్ల కూడా ఒంటిమిట్ట, పులివెందుల్లో ఘోర పరాజయమైన నేపథ్యంలో ఇక స్థానిక సంస్థల్లో మరి ఏ ఎన్నికలు జరిగినా సరే ఇదే వాతావరణం ఉంటుందా అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు హఠాత్తుగా ఈ ఎన్నికల అంశం తెర మీదకు తీసుకురావడానికి కారణం ఏంటి? ఇందులో రాజకీయ కోణం, అలాగే ఓకే, ఇందులో ఉన్న చట్టంలో ఉన్న వెసులుబాటు ఆధారంగానే 3 నెలల ముందు ఎన్నికలు నిర్వహించాలి అని ఆలోచన చేసిన ఇప్పుడున్న పరిస్థితుల అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకోబోతున్నారా? అసలు ఏం జరగబోతుందో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ఎన్నికలకు సంబంధించి ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి మొన్న జెడ్పీటీసీ ఉప ఎన్నికల సమయంలోనే తర్వాత తర్జన భర్జన పడుతున్నారు. ఎందుకు ఓటమి పాలయ్యింది వైఎస్ఆర్‌సీపీ, అది కూడా వాళ్ళ సొంత నియోజకవర్గంలో కూడా అనేది. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికల ఆలోచన తీసుకురావడం, 3 నెలల ముందే నిర్వహించాలనుకోవడం, 2 కోణాల్లో చూస్తే ఎలా చూడాలి? తప్పేం లేదు. యాక్చువల్గా జనవరిలోకి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, అయ్యేటప్పటికి నెలాఖరు అవుతుంది. ఇంకో 2 నెలలే ఉండేది. బేసిక్గా అవసరమైతే వీళ్ళు కోర్టులకు వెళ్ళైనా లేకపోతే కనుక మామూలుగా ఆ 2 నెలలు ఉండమన్నా ఉండనిస్తారు. కానీ ఓడిపోయాక ఉండి వీళ్ళు ఏం చేయగలుగుతారు ప్రాక్టికల్గా అయితే. ఇక్కడ ఇంతకుముందు మనకి నీలం సాహ్ని అనే ఆవిడ జగన్కి -+, ఆయనే తేల్చుకోవాలి. ఆవిడ వల్ల ఆయనకి ఏమాత్రం ప్రయోజనం లేకపోగా నష్టమే జరిగింది. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమారు ఆ రోజున వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలుగుదేశానికి ఫేవర్గా పనిచేసి పెట్టాడు చాలా వరకు. అది పెద్ద వివాదం కూడా అయింది. జగనే ఓపెన్ అయ్యి మాట్లాడింది చూసాం. అదే ఇప్పుడు నీలం సాహ్నిని తీసుకుని వచ్చి ఆవిడకి చీఫ్ సెక్రటరీ పదవి ఇచ్చారు. ఆవిడ వల్ల ఏం ఒరిగింది ఆయనకి అదనంగా? ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ వస్తే ఎలక్షన్ కమిషనర్కి సంబంధించి నిమ్మగడ్డ కోర్టుకు వెళ్ళి ఆపుకునేటప్పటికి నీలం సాహ్నికి ఈ మధ్యలో సలహాదారు పదవి ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికల కమిషనర్ని చేశారు. ఆవిడికి మరి ఆ అధికార అహంకారం వచ్చిందో ఏంటో తెలియదు, కానీ రూల్ ప్రొసీజర్ ఫాలో అవ్వద్దా? ఇప్పుడు ఎన్నికలు పెట్టబోతున్న మన ఒంటిమిట్టను పులివెందులు కూడా ఆవిడ డైరెక్ట్గా నోటిఫికేషన్ ఇచ్చేసింది. సాధారణంగా మన ప్రొసీజర్ ఏంటంటే ప్రభుత్వానికి లెటర్ రాస్తుంది ఎన్నికల సంఘం, ఇదిగో ఇన్ని రోజుల్లోపు టైం అయిపోబోతుంది, మీరు నేను ఎన్నికలు పెడదాం అనుకుంటున్నాను, మీరు ఒకసారి ఎలక్ట్ చేసుకోండి మీ వాళ్ళని అని చెప్పేసి. అప్పుడు ప్రభుత్వం తన అభ్యంతరం చెప్పచ్చు, లేదా ఓకేనండి అని చెప్పచ్చు. అభ్యంతరం చెప్తే అభ్యంతరంలో వాస్తవికత ఉంటే, అది రాజ్యాంగానికి ఇబ్బంది కలిగించకుండా ఉంటే అభ్యంతరాన్ని అంగీకరించవచ్చు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలి కదా, ఏమండి మనకి ఇట్లాగా ఏప్రిల్ నాటికి అయిపోతాయి పదవీ కాలాలు, కాబట్టి నేను జనవరి నుంచి ప్రారంభిద్దాం అనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు కొన్ని అభ్యంతరాలు చెప్పచ్చు. ఇదివరకు జగన్ రైజ్ చేసింది ఏంటి ఆ రోజున? కరోనా అని చెప్పేసేసి ఫస్ట్ కరోనా అని చెప్పినా సరే ఎన్నికలు నిర్వహించాడు ఆయన సర్పంచులది. అక్కడ తేడా వచ్చాక కరోనా అడ్డుపెట్టినే ఎన్నికలు ఆపేశాడు ఆయన. మళ్ళీ కరోనా సెకండ్ వేవ్లో జగన్ కొంత దెబ్బతిన్నాడు. అప్పుడు ఆ టైంలో కావాలని చెప్పి మళ్ళీ ఎన్నికలకు ఓకే చేసి కరోనా ఉండగానే ఎన్నికలు జరిపారు కదా. అక్కడ స్వామి భక్తి ప్రదర్శించారనాలా, లేకపోతే ఈ స్వామి ద్వేషం ప్రదర్శించారనాలా, ఏదైనా సాగింది. ఈవిడిప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి కదా. నువ్వు ఆయనని అట్లా తిట్టుకున్నారు, ఈవితో పోల్చుకుంటే ఆయన బెటర్ అనిపిస్తుంది. కాస్త ప్రభుత్వానికి లెటర్ రాశారు ఆయన, రూల్స్ ఫాలో అయ్యారు ఆయన. సరే చివరికి ఫైనల్గా ఆయన డెసిషనే ఫైనల్, ఎలక్షన్ కమిషనర్ కాబట్టి. కానీ ఇక్కడ చేయాల్సిన పని ఇక్కడ ఈవిడ అట్లా చేయట్లేదే. ఆ విషయంలో పోల్చుకుంటే నిమ్మగడ్డ 1000 రెట్లు బెటర్, ఈమె తప్పు చేస్తుంది. ఇప్పుడు కూడా ఏంటి, డైరెక్ట్ కలెక్టర్లకు రాసి పడేసింది. అట్లెట్లాగా? నువ్వు ప్రభుత్వాన్ని అడగాలి కదా, పంచాయతీరాజ్ శాఖ లేఖ రాయాలి, ఇట్లా టైం అవుతోంది అని చెప్పేసి. పంచాయతీరాజ్ శాఖ అంటే ఇప్పుడు మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆయన వెళ్ళి చంద్రబాబుతో మాట్లాడి ఓకే కానిచ్చేసేయండి అని చెప్పాలి. లేదు జనవరిలో ఎందుకమ్మా ఫిబ్రవరిలో పెట్టండి అని చెప్పాలి. యాక్చువల్గా ఆమె పెట్టిన విధానం కరెక్ట్. ఎందుకంటే మార్చి వచ్చేటప్పటికి మనకి ఎగ్జామ్స్ గోల ఉంటుంది, టీచర్లు
అవును వాళ్ళ ఇష్యూ అంతా నడుస్తుంది. వాళ్ళని మళ్ళీ ఆ పరీక్షల టైంలో చదువులు మానిపించి ఆ స్కూళ్ళు అన్నింటిలోనే కదా ఎన్నికలు పెట్టేది, అవన్నీ పెట్టుకుని ఆ టైంలో నానా తతంగం అయిపోద్ది. అంటే టీచర్ల పని, అటు టీచర్లని వాడాలి, స్కూల్స్ని వాడాలి, అటు చేయాలి ఇటు చేయాలి అర్థం కాదు, దానికోసం ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయాలి, ఇదంతా తతంగం ఉంటుంది. జనవరిలోనే చేసేయడం కరెక్ట్, ఆవిడ చేస్తున్నారు. కానీ అది ఒక బాధ్యతగా చేయాలి, బాధ్యత మిస్ అయింది ఇక్కడ నెంబర్ 1 సార్. కానీ ఇలాంటి స్థానిక ఎన్నికలు అనేవి ఓకే, ఇవి రాష్ట్రం పరిధిలో ఉంటాయి కాబట్టి ఒక్కో సందర్భాల్లో ఎన్నికలు నిర్వహించని పరిస్థితులు కూడా ఉంటాయి కొన్ని ప్రభుత్వాలు. అలాగే వాటిని సాగదీస్తూ ఉంటారు, తర్వాత ఎప్పుడో నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఈసారి ఇంత హఠాత్తుగా లేదంటే ఓకే ఇది నిబంధనల ప్రకారంగా చేసినా కొంచెం ముందే నిర్ణయం తీసేసుకోవడం, అంటే ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తీసుకున్నారా లేదా అనేది ఒకటి, రాజకీయంగా చూసుకుంటే ఇదే సరైన టైము అని ఏమన్నా భావిస్తుందా ప్రభుత్వం కూడా? ప్రభుత్వం చెప్పలేదు అంటున్నా నేను ఇక్కడ. బేసిక్గా ఒకటి, తెలుగుదేశం అయితే స్థానిక ఎన్నికల విషయంలో వెనకాడతానే వచ్చింది. లాస్ట్ టైం అయితే అసలు చేయలేదు కదా, తర్వాత జగన్ వచ్చినప్పుడే చేశారు కదా అప్పుడు. అవును, అదే అంటున్నా. 5 ఏళ్ల పాటు ఎన్నికలు జరపలా. చివరికి కోర్టుకి పోతే కాకినాడ కార్పొరేషన్ ఒకటి, తర్వాత నంద్యాలదేమో, నంద్యాలది అసెంబ్లీ ఎలక్షన్, కాకినాడ కార్పొరేషన్ ఒక్కటే అప్పట్లో స్థానిక ఎన్నిక జరిగింది, మిగతా ఏమీ జరగల. అంతకు ముందు ఎన్నికలు జరిగిపోయింది కిరణ్ కుమార్ రెడ్డి జరిపాడు 2014. కిరణ్ కుమార్ రెడ్డి 2014లో జరిపినాయి. ఆ ఎన్నికలు 2018కి క్లోజ్ అవుతాయి, 18లో జరపాలి ఎన్నికలు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి 2013లోనో 12లోనో జరిపాడు, 13 అనుకుంటా. 13 నుంచి 18కి అయిపోతాయి, అప్పుడు జరపలా ఎన్నికలు, ఏడాది దాదాపుగా మైనస్ అయినాయి. అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి టైంలో కొంతమంది కోర్టులకు వెళ్ళడం వల్ల ఆగిపోయినాయి ఉన్నాయి, అవి కూడా ఈ ప్రభుత్వం వచ్చాక జరపలేదు. అందులోనే కాకినాడ ఒకటి జరిగింది ఎన్నికలు, మిగతా ఎన్ని ఆగిపోయినటువంటి సిచ్యువేషన్. అంటే వీళ్ళకి ఎన్నికలు అంటే భయపడ్డారు అక్కడ. తర్వాత వచ్చేటప్పటికి జగన్ వచ్చాక తను ముందే ప్రిపేర్ అయ్యాడు, ఎన్నికలు జరపడానికే సిద్ధపడ్డాడు. దాంట్లో కొంత కాన్ఫ్లిక్ట్ వల్ల నిమ్మగడ్డకి ఆయనకి మనస్పర్ధలు రావడం, అది పక్కన పెడితే ఎన్నికలు పర్ఫెక్ట్ గా జరిగినాయి. కానీ కానీ ఏకైక తేడాల్లో సర్పంచుల సందర్భంలో అయితే సింబల్ కాదు కదా, అప్పటికి తెలుగుదేశం డామినేటెడ్ ప్రచారంలోనే ఉంది. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే 80% మేమే గెలిచాం, 70% మేమే గెలిచామని ప్రచారం చేశాం. కానీ గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు ఏం చేశారు, చివరికి సాక్షిలో ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా తప్పుడు ప్రచారం అన్ని పత్రికల్లో చేసుకొచ్చారు, ఈనాడు జ్యోతి వీటిలో. అప్పుడు మనం కూడా డిబేట్ చేసుకున్నాం, ఎవరు లెక్క చెప్తారు, వీళ్ళన్నా లెక్క చెప్పుకోవాలి కదా అన్నది. అప్పుడు వాళ్ళు ఆ పార్టీ వాళ్ళ కాదా అన్నది తెలుస్తున్నది ఖచ్చితంగా. వాళ్ళు ఆ తర్వాత సాక్షి ఏం చేసింది, పెద్ద జనరల్ ఎడిషన్లో ఒక 10 పేజీలో 20 పేజీలో జిల్లాల వారీగా ఏమేమి పంచాయతీలు, ఆ పంచాయతీల్లో ఎవరు తమ వాళ్ళు కాదు అనేది రాసుకొచ్చింది. సింబల్తో జరగవు అవి, కానీ మద్దతుదారు అంటారు అన్నమాట. ఇది ఫస్ట్ ఫేజ్ దాన్ని రాశాక అప్పుడు సెకండ్ ఫేజ్కి వచ్చేటప్పటికి ఈనాడు జ్యోతి కూడా కొంత కంట్రోల్ అయినాయి. ఇక అప్పటి నుంచి అవకతవకలు, అవినీతి అంటూ స్టేట్మెంట్లు ఇవ్వడం బిగించేశారు. అప్పుడు ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమారే కదా ఉంది, ఇవ్వండి డీటెయిల్స్ అన్నాడు. ఏం జరగలేదు కదా. 80% విజయాలు వైసీపీకి వచ్చినాయి. అధికారంలో ఉన్న పార్టీ వైపుకే సహజంగా మొగ్గు చూపుతారు స్థానిక ఎన్నికలు జనం. అప్పుడు 80% పంచాయతీలు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను తెలుగుదేశం బాయ్కాట్ చేసింది. ఎందుకని, అప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు పెట్టుకుని ఉంటారు టీడీపీ వాళ్ళు, బాగా లాస్ అయ్యి ఉంటారు, ఓడిపోయి ఉన్నారు, 23 సీట్లే వచ్చున్నాయి. పైగా సర్పంచ్ ఎన్నికల్లో కొంత ఖర్చు పెట్టారు. మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ అంటే మినిమం ఒక 5 లక్షలన్నా ఇవ్వాలి కదా. జెడ్పీటీసీకి 10 లక్షలు, ఎంపీటీసీకి ఒక 5 లక్షలు ఇవ్వాలి. అది ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఇచ్చే పరిస్థితుల్లో లేరు వాళ్ళు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ ఆర్థికంగా దెబ్బతినేసి ఉంటారు అప్పటికే. పైగా గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం టైంలో ఆ పనికి ఆహార పథకం అనినో, లేకపోతే ఆ నీరు చెట్టు పథకం అన్నో, అట్లాంటి వాటిలో కొంత వీళ్ళు డబ్బులు పెట్టుంటారు కదా. అంటే మొబిలైజేషన్ అడ్వాన్స్ ప్రభుత్వం ఇచ్చింది, కొంత వీళ్ళు పెట్టుకుని ఉన్నారు. ఆ బిల్లులు చెల్లించాల, మనమే గెలుస్తాం మళ్ళీ అన్న ధైర్యంతో తెలుగుదేశం. దానివల్ల గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు, నాయకుల దగ్గర డబ్బులు లేవు ఎంపీటీసీ జెడ్పీటీసీలు పోటీ చేయడానికి. ఇటు వీళ్ళు ఇవ్వకపోయేటప్పుడు కొంతమంది నాయకులు మాత్రం తమ డబ్బులు పెట్టి పార్టీ తరపున పార్టీ బాయ్కాట్ చేసిన వాళ్ళు ఖర్చు పెట్టుకుని కొన్ని చోట్ల జనసేన తెలుగుదేశం కాంప్రమైజ్ అయ్యి చేశారు. అప్పుడు బీజేపీతో పొత్తున్న జనసేనను తెలుగుదేశం కలిసి గెలిచినవి ఉన్నాయి కొన్ని. ఆ విధంగా మండల పరిషత్తులలో 20% దాకా కొట్టారు వాళ్ళు.
ఓకే. మండల పరిషత్తుల్లో ఎంపీటీసీ సభ్యులుగా. మండల పరిషత్తులు కూడా దాదాపు 10% 20% కొట్టారు టీడీపీ, బాయ్కాట్ అని చెప్పినా కూడా. అంటే గ్రౌండ్ లెవెల్లో టీడీపీకి ఆ పట్టుంది పల్లెల్లో. ఆ తర్వాత జెడ్పీటీసీల్లో మ్యాక్సిమం వైసీపీనే కొట్టింది. జిల్లా పరిషత్తులు అయితే క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం జిల్లా పరిషత్తులు చైర్మన్లు వైసీపీనే గెలిచింది. ఇందులో అనేకం ఏకగ్రీవాలు. ఓ రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పోటీ లేదు, జనసేన వాళ్ళు నిలబడ్డటువంటి చోట కొన్ని చోట్ల ఉంది తప్పించి ఇక దాదాపుగా వీళ్ళు ఎవరిని పెడితే వాళ్ళు అన్నట్టు నడిచిపోయింది. కమ్యూనిస్టులు కాంగ్రెస్ బలహీనంగా ఉండటం దాంతో పోయింది. ఇక్కడ వీళ్ళు కూటమిగా వీళ్ళిద్దరూ కలిసి కూడా ప్రయత్నించాలి. ఏది జనసేన బీజేపీ కలిసి. జనసేన కొన్ని చోట్ల గ్రౌండ్ లెవెల్లో గోదావరి జిల్లాల్లోనూ కృష్ణా గుంటూరు ప్రకాశం లాంటి చోట్ల తెలుగుదేశం వాళ్ళతో కలిసి చేసింది, కానీ అక్కడ వీళ్ళిద్దరి మధ్యన కుదరల. బీజేపీ సొంతగా చేసుకున్నటువంటి చోట్ల కొన్ని చోట్ల ఎక్కడో గెలిచింది వాళ్ళకు ఉన్నటువంటి చోట్ల, గోదావరి జిల్లాలోనూ అట్లాంటి చోట్ల అది జరిగింది. ఆ తర్వాతన మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో మళ్ళీ టీడీపీ కూడా పోటీ చేసింది, సింబల్ పోటీలు. అందులో మొదటి ఫేజ్లో 75 మున్సిపాలిటీలకు జరిగినప్పుడు 2 స్థానాలలో ఓడిపోయింది వైసీపీ, 2. అందులో తాడిపత్రి 1-2 సీట్లు తేడాతో అక్కడ. అలాగే ఇంకోటి ప్రకాశం జిల్లా, అక్కడ భారీ తేడాతో ఓడిపోయింది, అక్కడ 2 ఓడిపోయింది. ఇంకోటి కొండపల్లి వచ్చేటప్పటికి ఇద్దరికి సమం వచ్చేటప్పటికి టాస్ సిచ్యుయేషన్ వచ్చింది అక్కడ. ఆ టాస్లో తెలుగుదేశం గెలుచుకుంది. అది 3. తర్వాత మళ్ళీ 20 జరిగినాయి, 20 మున్సిపాలిటీలు. దాంట్లో కూడా 2 తెలుగుదేశం గెలుచుకుంది, 5. బట్ ఓవరాల్గా 95లో చూసుకుంటే 90 వీళ్ళకే వచ్చింది మున్సిపాలిటీ. కార్పొరేషన్లు మొత్తం కంప్లీట్ క్లీన్ స్వీప్ వీళ్ళది. మెజార్టీ కార్పొరేటర్లు కూడా వీళ్ళే గెలుచుకున్నారు. ఇందులో ఓ రకంగా దాన్ని ఏమంటారంటే తమదైనటువంటి అహంకారాన్ని ప్రదర్శించారు, ఏకగ్రీవాలు చేసి పడేశారు. వాస్తవంగా అక్కడ పోటీ చేసి గెలిపించండి రా అని చెప్పడం మానేసి మీరు ఎక్కువ గెలిచి తీసుకురావాలని జగన్ చెప్పేటప్పటికి ఎవడికాడు వాళ్ళ చేతిలో ఉన్న పోలీసులను అడ్డుపెట్టి, రౌడీలను అడ్డుపెట్టి, నాయకులను అడ్డుపెట్టి బెదరేసి ఏకగ్రీవాలు చేసేసుకున్నారు. ఏకగ్రీవాలు ఏంటి? డబ్బులు ఎవడిస్తే వాడికి చేసి పెట్టారు. అక్కడ ఎవడు ఖర్చు పెట్టగలడో వాడు. నిజమైన కార్యకర్తలు నాశనం అయిపోయారు, నిజమైన నాయకులు కార్పొరేటర్లు కాకపోయారు, కౌన్సిలర్లు కాకపోయారు. దాంతో వాళ్ళందరూ కూడా పార్టీకి నాశనం అక్కడే పడింది. అది పార్టీకి ప్రయోజనం అనుకున్నాడు జగను, అదే నాశనం అయ్యి. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టి వచ్చినోడు వాడికి పార్టీ పట్ల లాయల్టీ లేదు, ఎమ్మెల్యేల పట్ల లాయల్టీ ఉంది. పైగా దాంట్లో ఇతను కులాలు తీసుకొచ్చాడు. బీసీఐ ఉద్దేశం చాలా మంచిది. ఎమ్మెల్యే ఏ కులం ఉంటారో, ఎమ్మెల్సీ వేరే కులం, తర్వాత మేయర్ వేరే కులం, అంటే మొదటి కులాలు టాప్ 10 కులాలకి లైన్లో పదవులు ఇచ్చుకుంటూ వచ్చాడు. సోషల్ ఇంజనీరింగ్ అద్భుతంగా చేశాడు, కానీ సోషల్ ఇంజనీరింగే అతన్ని ముంచింది. ఇప్పుడు బీసీలకి బోల్డ్ అని ఛాన్సులు, జనరల్ సీట్లు బీసీలకు ఇచ్చింది మొట్టమొదటిసారి. జనరల్ సీట్లు విజయవాడ అంటే కమ్మ సామాజిక వర్గానికే పరిమితమైనటువంటిది. మధ్యలో బీసీ మహిళ వచ్చినప్పుడు పంచుమర్తి అనురాధ గెలిచింది. అలాంటి సీట్లో మొన్న జనరల్ వచ్చినప్పుడు కాపుకి ఇచ్చారు కదా అక్కడ, ఇదే నగరాలకి ఇచ్చారు కదా అక్కడ. అట్లాంటివి చేశాడు, కానీ అదే విజయవాడలో తుడుచుకుపోయాయి పార్టీ. అంటే ప్రయోగాలు నిజంగా అట్టడుగు వర్గాలకు ఇచ్చుకొచ్చాడు అతను, జనరల్ సీట్లను కూడా తీసుకెళ్ళి. కానీ ఇలాగ కోల్పోయినటువంటి పెద్దవాళ్ళు, పెద్ద కులాల వాళ్ళు ఏమి తోడు రాలేదు, లాభపడ్డటువంటి బడుగు బలహీన వర్గాలు తోడు రాలేదు జగన్కి. మొత్తం జగన్ నాశనానికి, జగన్ పార్టీ నాశనానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఒక పునాది వేసినాయి. భారీగా విజయం సాధించామన్న సంబరంతో ఉన్నారు, కానీ ఇన్ని రకాల విజయం కూడా ప్రమాదమే. ఎందుకని? ప్రతి చోట ఎక్కడ చూసినా వైసీపీ వాడే కనబడతాడు. లోపం ఏదైనా జరిగితే వైసీపీ ఇక్కడ కింద మున్సిపాలిటీలో లోపం జరిగినా జగనే తిట్టుకోవాలి, ఎందుకు? అందరూ వీళ్ళే కదా. పంచాయతీలో తేడా వచ్చినా జగనే తిట్టుకోవాలి, ఎందుకు? అంతా వీళ్ళే కదా. అదే మైనస్ అయింది. ఇప్పుడు మేబీ సేమ్ రిపీట్ అవుతుందేమో. ఇప్పుడు మొన్న ఒంటిమెట్ట పులివెందులో చూసినప్పుడు ఓపెన్ అరాచకం జరిగింది. మహిళలు క్యూ లైన్లో నుంచొని మొదటి ఎన్నికలు, ఊర్లో వాళ్ళు కాని వాళ్ళు 70% మంది వచ్చి ఓట్లేసిన మొట్టమొదటి ఎన్నికలే. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందో ఒకేసారి జరుగుతాయి. కాబట్టి ఇక్కడ ఇక పోలీస్ యంత్రాంగము, ఇక దౌర్జన్యం అనేది ఏ రూపంలో ఉంటుందో రాబోయే 3 నెలలు చూస్తాం. ఇందులో మాటల్లో వచ్చేటప్పటికి వాళ్లే దుర్మార్గులు, వాళ్లే దుష్టులని మాట్లాడడానికి చంద్రబాబు గారు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, అట్లాగే
పోలీసులు ఉంటారు, అంతా కూడా తిమ్మిని బంబిని చేసే పబ్లిసిటీ చూస్తాం రాబోయే 3 నెలలు. ఓవరాల్గా నాకు తెలిసి వాళ్ళు అప్పుడు 80% గెలిచారు, వీళ్ళు 90% గెలిచిన ఆశ్చర్యపోనక్కర్లేదు. వాళ్ళు జిల్లా పరిషత్తులు కార్పొరేషన్లు స్వీప్ చేశారు, వీళ్ళు స్వీప్ చేస్తారు. మున్సిపాలిటీలు అప్పట్లో తెలుగుదేశం ఒక 5 గెలిచినట్టుంది, ఇప్పుడు వీళ్ళకి అది కూడా గెలవనివ్వరేమో, 0 చేస్తారేమో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఇంకా మొరేల్ రాల వైసీపీ శ్రేణులు. ధైర్యంగా తిరగబడి ఎలక్షన్లో పోటీ చేయాలన్న కసి ఉండేటటువంటి టెంపర్మెంట్ ఇంకా కార్యకర్తల నాయకుల్లో కనిపించట్లేదు. కాబట్టి ఏం చేస్తారో చూడాలి. అదే అసలు వైసీపీ ముందు ఎన్నికలు నిర్వహించడానికి ముందుకు వెళ్తుందా అనేది ఏం బాయ్కాట్ చేస్తారేమో చూడాలి. ఇప్పుడు వాళ్ళు చేశారు కదా, చేస్తే ఇంకా అంతకంటే సిగ్గుచేయటం ఇంకోటి ఉండదు. చెయ్యాలా, పోతే నీ 10 ఓట్లే రాని చెయ్యి నువ్వు. అప్పుడు వాళ్ళు బాయ్కాట్ చేసినప్పుడు మనం అన్నాం అది తప్పు అని. ప్రజాస్వామ్యంలో నీకు 10 ఓట్లరు ఇప్పుడు ఎక్కడ, ఎందుకండి 2014 ముందు వరుస పెట్టి జరిగిన అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం డిపాజిట్లు కోల్పోయింది అసెంబ్లీకి. జగన్ అప్పుడు హైయెస్ట్ మెజార్టీలతో గెలిచాడు, వేల కొద్ది మెజార్టీతో గెలిచాడు. దాదాపు 18 ఎన్నికలు జరిగినాయి అక్కడ. తెలంగాణలో టీఆర్ఎస్ కానీ ఇక్కడ జగన్ కానీ భారీగా గెలిచాడు, తెలుగుదేశం డిపాజిట్లు కోల్పోయింది. మరి అదే కాంగ్రెస్ అంతే, కాంగ్రెస్ కూడా సాధించింది అప్పుడు స్థానిక ఎన్నికల్లో విజయాలు. అట్లాంటిది మెయిన్ ఎలక్షన్స్కి వచ్చేటప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఎందుకని రన్నింగ్లో ఉండాలి, పోటీలో ఉండాలి. పారిపోతే ఎట్లాగా, పారిపోకూడదు. అంటే లోకల్ బాడీ ఎన్నికలకి ప్రిపరేషన్ అవసరమా సార్ వైసీపీ అదే పార్టీలకి? లేదంటే అంటే పార్టీ సింబల్ మీద జరగవనుకోండి, కానీ అవకాశం ఇవ్వకూడదని త్వరగా పెట్టే ఆలోచన. పంచాయతీ సర్పంచులు తప్పించి అన్ని పార్టీ సింబలే. అవునవును, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పార్టీ సింబలే, కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఖచ్చితంగా పార్టీ సింబలే. అక్కడ లేదంటే సర్పంచులు ఒక్కటి మాత్రమే ఇది ఉండదు అంతే, సర్పంచులు వార్డు మెంబర్లకు ఉండదు. అంటే ఆ ప్రిపరేషన్ టైం ఇవ్వకూడదని ఏమన్నా ఆలోచన చేస్తారు? అదేం లేదు, ఇప్పుడు జనవరి అంటే ఇంకా చాలా టైం ఉంది కదా, అట్లేం లేదు, దాంట్లో ఏం లేదు. కాకపోతే ఏంటంటే నేను అనుకోవడం ఆ పదవీ కాలం ఏమన్నా దగ్గరకు వచ్చినట్టుంది టర్మ్. ఇదివరకు అయితే 5 ఏళ్ళు కదా నిమ్మగడ్డ ఉన్నప్పుడు, తర్వాత వీళ్ళు 3 ఏళ్ళకి ఏమో చేశారు. చివరిలో వీళ్ళు దిగిపోయే ముందే తెచ్చిపోయారు ఆమెకి, ఆమె టర్మ్ అయిపోతుందేమో, అందుకని వెళ్ళేటప్పుడు అన్నీ చేసిపోవాలనుకుంటుండొచ్చు. అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఇలాంటి ఎన్నికలు ఒక రకంగా అధికార పార్టీకి ఫెచ్చింగ్ అవుతుందా, ప్రయోజనం అవుతుందా? ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళల్లో ఆత్మవిశ్వాసం ఎంత పెరిగింది అనేది. ఇప్పుడు వీళ్ళు ఆర్గనైజ్డ్ గా పార్టీ నడిపించగలుగుతున్నారా ఇంకా వైసీపీ? లేదు, ప్రస్తుతానికి కాస్త యాక్టివ్ అయింది వాళ్ళకి సంబంధించిన గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు. కానీ మొన్న ఒంటిమిట్టాను అది చూస్తే ఆర్గనైజ్ చేయలేకపోతున్నారు. రాజకీయం ఎట్లా చేయాలో తెలుగుదేశం చూపెడుతోంది వీళ్ళకి, ఎలా చేయకూడదో జగన్ చూపెట్టినట్టయింది. చూడ అంటే గ్రౌండ్ లో జరిగే ఎన్నికలు కాబట్టి టీడీపీకి ఏమి పరీక్ష అవదా ఇది? ఏం నేను అంటున్నాను కదా, నాకు తెలిసి 100కి 90% కొడతారు వాళ్ళు. ఎన్నికలు జరిగితే కరెక్ట్గా ఎన్నికలు జరిగితే 70% కొడతారు, ప్రజాస్వామ్యబద్ధంగా అన్నీ జరిగితే. లేదు ఈ టైపులో జరిగితే 90-95% జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎలా చూసుకున్నా వీళ్ళకే ఫెచ్చింగ్, అధికార పార్టీకే ఫెచ్చింగ్. రైట్, చూద్దాం. మొత్తానికి మళ్ళీ ఎన్నికల సందడి రాబోతోంది ఆంధ్రప్రదేశ్ అంతా. నిజంగా 3 నెలల ముందు జరిపిన జనవరిలో జరిపేసినా సరే ఎప్పటి నుంచి అక్టోబర్ నుంచి రేపటి నుంచి హడావుడి అయితే స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఎలా ప్రిపేర్ అవుతున్నారు, సిద్ధంగా ఉందా లేదా వైసీపీ, ఎలా నిర్ణయం తీసుకుంటారు, అసలు ముందు ఎన్నికల్లో వీళ్ళు దిగుతారా, పాల్గొంటారా, లేదంటే కొన్ని వాటిని ఏమైనా బాయ్కాట్ చేసే అవకాశం ఉంటుందా ఏంటనేది ఇంకా వైసీపీ తీసుకునే నిర్ణయం మీద, వాళ్ళు చేసే ప్రకటన మీద ఆధారపడి ఉంటుంది. చూద్దాం ఎంతవరకు సజావుగా జరుగుతాయి ఎన్నికలు ఏంటనేది.